హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్ట ఉంటుంది. కోటి సోమవారం చేసే పూజలకు కోటి రెట్లు పుణ్య ఫలితాలు లభిస్తుంది. కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రంలో కలిసి వచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు. అయితే ఈ పవిత్రమైన కోటి సోమవారాన్ని అంటే సోమవారం రోజునే రాదు. కార్తీక మాసంలో ఏ రోజైనా శ్రావణ నక్షత్రం ఉంటేనే ఆ రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు. అయితే ఈ సంవత్సరం శనివారం నాడు కోటి సోమవారం వచ్చింది. కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటూ ఈరోజు శివాలయంలో ఉండే గోపురం వద్ద కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే శివాలయం దగ్గర ఉసిరిక చెట్టు దగ్గర చేసినా చాలా మంచిదండి. రావి చెట్టు దగ్గరైనా దీపారాధన చేయాలండి, చాలా మంచిది. ఈ కోటి సోమవారం నాడు సాయంత్రం గుడికి వెళ్ళండి. అక్కడ ఉసిరికాయలు మనకు బయట దొరుకుతాయి కదా, ఆ ఉసిరికాయల పైన 365 ఒత్తులు పెట్టి వెలిగించండి. సంవత్సరం అంతా వెలిగించినట్లు ఉంటుంది. చాలా మంచిదండి. ఇది ఒక విశిష్టమైన సోమవారం అండి. వరిపిండి లేదా గోధుమ పిండితో దీపాలు చేసి అందులో నెయ్యితో దీపం పెడితే చాలా మంచిదండి. ఈ కార్తీక మాసంలో అలా చేస్తే చాలా చాలా మంచిదండి. ఈరోజు ఉపవాసం ఉన్న చాలా మంచిదండి. మనం ఏకాదశులు అవి ఎలా చేస్తామో ఈరోజు కోటి సోమవారం కలిపి ఇలా చేస్తే చాలా మంచిదండి. గోమాతకి ఈరోజు పూజిస్తే చాలా చాలా మంచిదండి. గోమాతకి మనం పూజ చేసి మనం తీసుకొని వెళ్ళిన అంటుపళ్ళైనా ఆకుకూరగాయలైనా తినిపిస్తే చాలా మంచిదండి. అలా తోకతో కొట్టుకుంటే మన పాపాలు పోతాయని పెద్దలు చెప్పారండి. గోమాత అంటే ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారు కాబట్టి మనం పూజ చేయాలండి. నిత్యం పూజ చేసినా చాలా మంచిదండి. మనకి ఇక్కడ సిటీలో అయితే గుడుల దగ్గర ఉంటాయి కాబట్టి మనం చేయలేమండి. ఇలా నా పూజ అయింది ఈ రోజుకి. ఈవినింగ్ మళ్ళీ వీడియో తీసి పెడతాను. బాయ్ బాయ్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.